క్యారెట్ సేమియా పాయసం చేయబోతున్నాము. అయితే కావాల్సిన పదార్థాలన్నీ ఇప్పుడు చూద్దాం. క్యారెట్ సేమియా పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము, ఉడికించి చేసుకున్న క్యారెట్ పేస్టు, పాలు, బెల్లం పౌడర్, వేయించుకున్న సేమియాలు, కొబ్బరి పాల పొడి, పూల్ మఖానా, గోధుమ పిండి, యాలకుల పొడి, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ముక్కలు. అన్ని ఇంగ్రీడియంట్స్ సిద్ధంగా ఉన్నాయి. మనం శుక్రవారం పూట కన్ఫామ్గా ఏదో ఒకటి అమ్మవారికి చేసి ప్రసాదంలా పెడతాం కాబట్టి ఈరోజు ఇలా స్పెషల్గా చేయండి. సో కొత్తదానికి కొత్తదనము, న్యూ టేస్ట్, అలానే ప్రసాదం, అన్ని పనులు అయిపోతాయి అన్నమాట. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక సింగిల్ హ్యాండ్ ప్యాన్ ఇవ్వండి ప్రవీణ. ఓకే, అంటే కొంచెం బెల్లం కాస్త పాకంలాగా చేసుకుందాం. బెల్లం పాకంలాగా చేయాలి ఫస్ట్. వేడెక్కకపోయినా వేసేయచ్చు ఇప్పుడే. బెల్లం పొడి ఏంటంటే మనకి బెల్లంలో కొంచెం ఏదైనా డస్ట్ ఏదైనా ఉంటే మనం ఫిల్టర్ చేసుకోవచ్చు కదా, అందు గురించి కాస్త నీళ్ళల్లో కరిగించుకోవాలి. ఈ ఆర్గానిక్ బెల్లంలో కొంచెం తక్కువ ఉంటుంది, అంటే మనం ముద్ద బెల్లం తీసుకుంటాం కదా, దాంట్లో కాస్త ఎక్కువ డస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఏదైనా సేఫ్టీకి మనకి కాస్త ఫిల్టర్ చేసుకోవడం మంచిది. జస్ట్ కరిగితే చాలన్నమాట, పక్కన పెట్టేసుకోవచ్చు. సో వేడి ఎక్కే కొద్దీ ఎలాంటిదైనా కరిగిపోద్ది అన్నమాట మెత్తగా. సో ఇక్కడ ఏంటంటే క్యారెట్తో చేస్తున్నాం కాబట్టి క్యారెట్ కొంచెం తురుముకున్నాను, అలాగే క్యారెట్ కొంచెం ఉడికించుకున్నాను కదా, ఉడికించి పేస్ట్ కూడా చేశాను. క్యారెట్ ఉడికించి పేస్ట్ చేయాలి, అలానే తురుముకోవాలని. పచ్చి క్యారెట్ ఫస్ట్ ఉడికించడం అంటే మామూలు క్యారెట్ చిన్న చిన్న ముక్కలు చేసి ఉడికించేసి మిక్సీలో పేస్ట్ జస్ట్ సాఫ్ట్ అవుతే పేస్ట్ చేసి. ఓకే, చాలా ప్రవీణ గారు తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇది మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసే వరకు కూల్ అవుతుంది, అప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి. సో ఇంకో ప్యాన్ పెట్టినా పెట్టు. ఓకే, సో ఇప్పుడు నెయ్యి. సో ఓకే, నెయ్యి వేడెక్కగానే డ్రై ఫ్రూట్స్, మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్, బాదం పప్పులు, అలానే జీడిపప్పు అండ్ కిస్మిస్ మొత్తం వేసేయండి. వేసేనా? ఇవి కొంచెం తీసేసి పక్కన పెట్టేసుకుందాం, మిగతావన్నీ కొంచెం అక్కడే ఉంటే పాయసలో అయిపోతుంది. సో ఇక్కడ నేను రోస్టెడ్ సేమియా వచ్చేసి చాలా తక్కువ తీసుకున్నాను ప్రవీణ, ఒక 1/2 లీటర్కి. ఎందుకంటే సేమియా తక్కువ ఉంటే మంచిది, క్యారెట్ ఎక్కువ ఉండాలి. దీంతో పాటు పూల మఖానా వేస్తున్నాను, ఎందుకంటే అమ్మవారికి తామర పూలైనా పూల గింజలైనా చాలా ఇష్టమని జస్ట్ కొన్ని పూల మఖానా వేసేయాలన్నమాట. ఇది ఫ్రై కాకపోతే మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత మనం పచ్చి సేమియా ఉంటే అవి కూడా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్, పచ్చి క్యారెట్ ఇప్పుడు వేయాలి, ఎందుకంటే మనకి నెక్స్ట్ పేస్ట్ ఏమో ఆల్రెడీ ఉడికి పేస్ట్ కదా, లాస్ట్లో వేసుకున్నా సరిపోతుంది. క్యారెట్ తురిమేటప్పుడు ఇలా సేమియా షేప్లోనే పెద్దగా తురిమాం. పూల్ మఖానా ఇవి ఇలా ఉన్నాయి, కానీ కొన్నేమో ఉడికించిన తర్వాత మెత్తగా. ఇవి మనకి పాప్కార్న్ లాగా కొన్ని అలా మిగిలిపోతాయి అనమాట. అంటే పాప్కార్న్ తామర పూల గింజలే కదా, కొన్ని పాప్ అవుతాయి, కొన్ని అవ్వకుండా అలా ఉండిపోతాయి. ఇప్పుడే సేమియా కూడా వేస్తాం. ఆల్రెడీ రోస్టెడ్ సేమియానే, కానీ సేమియా చూసారా చాలా తక్కువ తీసుకున్నారు. చూసారా ఇప్పటికే అన్ని మగ్గిపోయినాయి. అవును, ఇప్పుడు పాలు. సో ఇప్పుడు ఇవి ఉడకాలన్నమాట. క్యారెట్, మళ్ళీ పూల్ మఖానా, అలాగే సేమియా అలా ఒక 5 మినిట్స్ ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత మనం ఈ పేస్ట్, మళ్ళీ ఈ బెల్లం, మనం కరిగించుకున్న బెల్లం అవన్నీ మిక్స్ చేసేయాలి. సో ఇందులో మెయిన్ ఏంటంటే క్యారెట్, అలానే పూల్ మఖాని మనం కొంచెం ఎక్కువ తీసుకున్నాము, సేమియా కొంచెం తక్కువగా తీసుకున్నాం. ప్రాసెస్ అది డిఫరెంట్గా ఉంది చేసే ప్రాసెస్ అంతా. క్యారెట్ పేస్ట్లో ఒక 1/2 స్పూన్ అంతా గోధుమ పిండి కలుపుకుంటాను, ఎందుకంటే దీనివల్ల కొంచెం థిక్నెస్ అనేది వస్తుంది పాలలో, అలాగే పాయసానికి కొంచెం థిక్నెస్ వస్తుంది, అలాగే పాలు కూడా విరగకుండా. పాలు విరగవు గోధుమ పిండి కలిపితే. ఇది ఒక కొత్త చిట్కా అన్నమాట.
అందరికీ పాయసం చేసేటప్పుడు ఒకటే టెన్షన్, అమ్మ పాలు విరుగుతాయేమో బెల్లం వేయగానే అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాము. క్యారెట్ వేసినప్పుడు కూడా కొంచెం అలా అనిపిస్తుంది పాలు విరుగుతుందేమో అని. సో అప్పుడు కూడా మనం ఈ చిట్కా అప్లై చేయొచ్చు. సో దీంట్లో ఇప్పుడు కొబ్బరి పాలపొడి అంటే కోకోనట్ మిల్క్ పౌడర్ పాకంలాగా ఉంది కదా, ఆపేయచ్చు స్టవ్, ఆపేయండి. కొంచెం ఇలాచీ పౌడర్, ఇప్పుడు బెల్లము వడకట్టు. సో బెల్లం కలరు బ్లాక్గా ఉంది కాబట్టి పాయసం కూడా కొంచెం కలర్ మారింది. అవును, ఇది ఆర్గానిక్ బెల్లం కాబట్టి కొంచెం డార్క్గా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ వేయించినవి కొన్ని వేద్దాము. సో ఇప్పుడు పాయసాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇలా గట్టిగా కావాలనుకునే వాళ్ళు అలా చేయొచ్చు, లేదు పల్చగా పాయసం లాగా తాగాలి అనుకునే వాళ్ళు అలా ముందే తీసేసుకోవచ్చు కదా. డ్రై ఫ్రూట్స్. సో ప్రవీణ గారు, వేడివేడిగా క్యారెట్ సేమియా పాయసం రెడీ అయిపోయింది, టేస్ట్ చేస్తాం. సో ఈ పాయసాన్ని మనం అమ్మవారి కోసం అనుకొని తయారు చేసాం కాబట్టి ఒక్కసారి మనసులో అమ్మవారికి ఎలా అనుకొని అప్పుడు నేను టేస్ట్ చూసి మీ అందరికి ఎలా ఉందో చెప్పేస్తాను. ఓకే, క్యారెట్ సేమియా పాయసం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: క్యారెట్ తురుము, ఉడికించి చేసుకున్న క్యారెట్ పేస్టు, పాలు, బెల్లం పౌడర్, వేయించుకున్న సేమియాలు, కొబ్బరి పాలపొడి, పూల్ మఖానా, గోధుమ పిండి, యాలకుల పొడి, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ముక్కలు. క్యారెట్ సేమియా పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నీళ్లు వేసి వేడెక్కిన తర్వాత బెల్లం పొడి వేసుకొని కరిగే వరకు బాగా ఉంచాలి. బెల్లం ఉడికిన తర్వాత ఆ పాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద మరొక పాన్ పెట్టి దానిలో నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసి బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టాలి. అదే పాన్లో ఇప్పుడు క్యారెట్ తురుము, పూల్ మఖానా వేసి కొద్దిగా సేమియా కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. తర్వాత దానిలో పాలు పోసి మనం ఉడికించి చేసి పెట్టుకున్న క్యారెట్ పేస్ట్లో కొద్దిగా గోధుమ పిండిని కూడా కలిపి ఆ మిశ్రమాన్ని మరుగుతున్న పాలల్లో వేసుకొని బాగా కలపాలి. తర్వాత కొద్దిగా కొబ్బరి పాల పొడి కూడా వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని యాలకుల పొడి కూడా వేసి చివరిగా మనం రెడీగా పెట్టుకున్న బెల్లం పాకాన్ని వడకట్టుకొని పోసుకోవాలి. ఆ తర్వాత బాగా కలుపుకొని వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా కొన్నిటిని వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి మరలా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన క్యారెట్ సేమియా పాయసం రెడీ.